చేయడం ఒక ఎత్తైతే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అడ్డదారులు తొక్కడం మరో ఎత్తు. కానీ ఇక్కడ ఒక నిందితుడు బండి భగీరథ్ ఏకంగా చట్టానికే సవాల్ విసిరాడు. పోక్సో కేసు నమోదు కాగానే ఫోన్లోని కీలక ఆధారాలన్నింటినీ మాయం చేసేశాడు. ఒక సాధారణ క్రిమినల్ కు ఇంతటి హై అండ్ డిజిటల్ నాలెడ్జ్ ఎక్కడిది? ఈ డేటా ధ్వంసం వెనుక ఉన్న ఆ గాడ్ ఫాదర్స్ ఎవరు? తెర వెనుక ఉండి నడిపించిన ఆ సూత్రధారులను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? నిందితుడు తన ఫోన్ను క్లీన్ చేసినా ఈ కేసులో బాధితురాలి ఫోన్ ఎలా బ్రహ్మాస్త్రం కాబోతోంది? అసలు బండి భగీరథ్ ఫోన్లో ఉన్న వీడియోలు ఏంటి? జైలు గోడల మధ్య కూర్చున్న బండి భగీరథ్ కేవలం ఒక సాధారణ నిందితుడు మాత్రమే కాదు. ఇతని హిస్టరీ తవ్వితే సవాలక్ష అవలక్షణాలు బయటపడుతున్నాయి. పైకి కనిపించే రూపానికి లోపల ఉన్న క్రిమినల్ మైండ్ కు అస్సలు సంబంధమే లేదు. సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండాల్సిన వ్యక్తి ఒకరి తర్వాత ఒకరు బాధితులను వేధిస్తూ చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూశాడు. ఎప్పుడైతే బండి భగీరథ్ పై కేసు నమోదైందో అప్పటి నుంచి అసలు ఆట మొదలైంది. తప్పు చేయడం ఒక ఎత్తైతే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతడు ఆడిన సాంకేతిక నాటకం ఇప్పుడు దర్యాప్తు సంస్థలకే సవాల్ విసురుతోంది. సాధారణంగా ఒక నేరం జరిగినప్పుడు నేరస్తులు పారిపోవడానికి చూస్తారు. కానీ భగీరథ్ మాత్రం రూట్ మార్చాడు. తనకు టెక్నాలజీపై ఉన్న విపరీతమైన అవగాహనను తప్పుడు మార్గంలో ఉపయోగించాడు. తనపై కేసు నమోదైందని సమాచారం అందిన వెంటనే నిందితుడు భగీరథ్ అత్యంత వేగంగా స్పందించాడు. తన పాత మొబైల్ను పక్కన పెట్టి తక్షణమే ఒక సరికొత్త ఐఫోన్ కు మారిపోయాడు. ఎందుకు ఐఫోన్? ఇక్కడే ఇతని క్రిమినల్ బ్రెయిన్ పనిచేసింది. ఐఫోన్ భద్రతా ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయని, అందులోని డేటాను హ్యాక్ చేయడం, రికవర్ చేయడం పోలీసులకు అంత సులువు కాదని భగీరథ్ భావించాడు. కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క వ్యూహంతోనే ఈ మొబైల్ మార్పిడి జరిగింది. ఆ ఐఫోన్ కేవలం ఒక ఫోన్ కాదు, ఇతని నేర సామ్రాజ్యానికి సంబంధించిన రహస్యాలను దాచే ఒక డిజిటల్ లాకర్ లాంటిది. కానీ చట్టం కళ్ళు కప్పడం అంత సులువు కాదు. నిందితుడు ఎంత తెలివిగా ఫోన్ మార్చినా పోలీసులు ఆ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఫోన్ తెరిచి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి. అవును, పోలీసులు ఊహించిందే జరిగిందే. ఐఫోన్ చేతికి చిక్కినా అందులో ఉండాల్సిన కీలకమైన ఆధారాలన్నీ మాయమైపోయాయి. ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన సమాచారం ప్రకారం నిందితుడు భగీరథ్ ఫోన్లోని చాట్లు, ఆడియో రికార్డింగ్లు, లొకేషన్ హిస్టరీ, కీలకమైన సమాచారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేశాడు. సాధారణంగా ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తేనో లేదా డేటా డిలీట్ చేస్తేనో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ద్వారా దాన్ని తిరిగి రాబట్టవచ్చు. కానీ ఇక్కడ భగీరథ్ వాడిన టెక్నాలజీ వేరు. ఆధారాలను శాశ్వతంగా ధ్వంసం చేయడానికి సాధారణ పద్ధతుల కంటే 100 రెట్లు శక్తివంతమైన అత్యంత అధునాతన యాంటీ ఫోరెన్సిక్ సాంకేతికతను ఉపయోగించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. డేటా ఓవర్ రైటింగ్ లేదా మిలిటరీ గ్రేడ్ వైపింగ్ సాఫ్ట్వేర్లను వాడి ఫోరెన్సిక్ నిపుణులను కూడా రికవర్ చేయలేనంతగా ఆధారాలను నాశనం చేశాడనే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక సాధారణ వ్యక్తికి ఇంతటి హై అండ్ టెక్నాలజీపై అవగాహన ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ఇంతటి భారీ డిజిటల్ ధ్వంసరచన కేవలం ఒక భగీరథ్ వల్ల మాత్రమే సాధ్యం కాలేదనేది పోలీసుల గట్టి నమ్మకం. టెక్నాలజీపై అవగాహన ఉన్నంత మాత్రాన ఫోరెన్సిక్ ల్యాబ్లకు సైతం దొరకకుండా డేటాను క్లీన్ చేయడం వెనుక ఖచ్చితంగా ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ ఉండి తీరాలి. అందుకే ఇప్పుడు దర్యాప్తు సంస్థల దృష్టి ఆధారాల నాశనంలో తెర వెనుక ఉండి నడిపించిన ఆ సూత్రధారులపై పడిందే. భగీరథ్ కు ఆ సమయంలో సాంకేతిక సహాయం అందించిన సైబర్ నిపుణులు ఎవరు?
ఆ 100 రెట్లు శక్తివంతమైన సాఫ్ట్వేర్ ను అతనికి ఎవరు సమకూర్చారు? చట్టం పట్టుకోకుండా అతనికి దిశానిర్దేశం చేసిన ఆ గాడ్ ఫాదర్స్ ఎవరు అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుడి కాల్ డేటా రికార్డులను, ఐపీ అడ్రస్లను శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నారు. తెర వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలను లాగితేనే కానీ ఈ కేసులోని అసలు నిజాలు బయటకు రావు. ఆధారాలను ధ్వంసం చేయడం కూడా ఒక పెద్ద నేరమే కాబట్టి సాయం చేసిన వారిని కూడా ఈ కేసులో A1, A2లతో సమానంగా నిలబెట్టేందుకు పోలీసులు వ్యూహాలు రచిస్తున్నారు. నిందితుడు భగీరథ్ తన ఫోన్లోని ఆధారాలన్నీ తుడిచేసి ఇక తనే సేఫ్ అని భావించి ఉండవచ్చు. కానీ క్రిమినల్ ఎంతో తెలివిగా ఆలోచించినా ఎక్కడో ఒక చోట చిన్న క్లూ వదిలేస్తాడు. ఈ కేసులో కూడా అదే జరిగిందే. భగీరథ్ తన ఫోన్ ను క్లీన్ చేసిన బాధితురాలి ఫోన్ ద్వారా కీలక ఆధారాలు సేకరించేందుకు బలమైన అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు. సమాచార మార్పిడి అనేది ఎప్పుడు టూ-వే ప్రాసెస్. నిందితుడు పంపిన బెదిరింపులు, మెసేజ్లు లేదా కాల్స్ అవతలి వైపు ఉన్న బాధితురాలి ఫోన్లో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ లా అలాగే ఉండిపోతాయి. బాధితురాలి మొబైల్ ఫోన్ ను ఇప్పుడు పోలీసులు ఒక బ్రహ్మాస్త్రంలా భావిస్తున్నారు. ఆ ఫోన్ నుండి డేటాను సేకరించి దాన్ని చట్టపరమైన సాక్ష్యంగా మార్చేందుకు సైబర్ నిపుణులు రంగంలోకి దిగారు. క్లౌడ్ స్టోరేజ్, వాట్సాప్ బ్యాకప్స్, డిలీట్ కాని ఇతర చాట్ల ద్వారా భగీరథ్ చేసిన పాపాలను ఒక్కొక్కటిగా బయటకు తీసేందుకు పోలీసులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. సాంకేతికత అనేది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. కానీ భగీరథ్ లాంటి అవలక్షణాలు ఉన్న క్రిమినల్స్ దాన్ని నేరాలను కప్పిపుచ్చుకోవడానికి వాడుకుంటున్నారు. నిందితుడు 100 రెట్లు శక్తివంతమైన టెక్నాలజీ వాడితే చట్టం 1000 రెట్లు శక్తివంతమైన నిఘా నేత్రంతో నిజాన్ని వెలికితీస్తుంది. ఎంతటి అధునాతన ఐఫోన్ వాడినా, డేటా డిలీషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించినా న్యాయాన్ని, సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు.